అందరికీ నమస్తే. నా పేరు ఎన్నారు. టుడే 18 న్యూస్ రిపోర్టర్. ఈరోజు మనం నిజామాబాద్ జిల్లా జకరంపల్లి మండలంలో మన అంగన్వాడీ కేంద్రం 5లో మనమైతే ఉన్నాం. ఇక్కడ అంగన్వాడీ కేంద్రం 5లో మన అంగన్వాడీ టీచర్ మన అంజమ్మతో మన ముఖాముఖి పరిచయంలో అయితే మనం ఉన్నాం. పిల్లల పట్ల అంజమ్మ యొక్క శ్రద్ధ ఎలా ఉంది, పిల్లలకు ఏ విధమైన భోజనం అందిస్తుంది, పిల్లల పట్ల ఎలాంటి కార్యాచరణ కలిగి ఉంది అనేది తన మాటల్లోనే మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అంజమ్మ. ఇక్కడ ఎన్ని ఏళ్ళ నుంచి మీరు పనిచేస్తున్నారు? స్టార్టింగ్ నుంచి చేస్తున్నారు. పిల్లల పట్ల శ్రద్ధ ఎలా ఉంది? నేను బాగా చూసుకుంటా సార్. 9 గంటల వస్తా, పిల్లల్ని తీసుకొస్తారు. మార్నింగ్ 10కి ఎగ్ పెట్టేస్తాం, మధ్యాహ్నం లంచ్, మళ్ళీ కొద్దిసేపు పడుకోబెట్టి లేవట్టిన తర్వాత పొద్దున ఒకసారి మంచి అలవాట్లు ఇట్లా పాటలు, బయట ఆటలు, లోపల ఆటలు ఇట్లా చేస్తాం. చేసిన తర్వాత వాళ్ళు తిని కొద్దిసేపు పడుకొని లేచిన తర్వాత మళ్ళీ కుర్కురేస్ ఇస్తాం. 3కి కుర్కురేస్ ఇచ్చి ఇంకా బయట ఆటలు ఆడిస్తాం. సో ఇక్కడ మీరు చేయబట్టి ఏ రోజులు అవుతుంది? 22 ఇయర్స్. మీకు ఇక్కడ సమస్య ఏముంది? ప్రభుత్వాన్ని ఏం మీకు విజ్ఞప్తి చేయాలనుకుంటున్నారు? సార్ మాకు సొంత బిల్డింగ్ ఉంటే ఇంకా కొంచెం ఇంకా ఇంప్రూవ్ చేసుకోగలుగుతాం సార్. సొంత బిల్డింగ్ ఒకటి, తర్వాత మమ్మల్ని కొంచెం గుర్తించాలి సార్. సరే, ఇప్పుడు మీరు సొంత బిల్డింగ్ లేక ఎన్ని రోజులు అవుతుంది? ఇక్కడ జగరాన్పల్లి ఎవరికి లేదు సార్. అంటే ఎన్ని సంవత్సరాలు అవుతుంది సొంత బిల్డింగ్ లేక? స్టార్టింగ్ నుంచి లేదు సార్. 24 ఏళ్ళ నుంచి మీకు సొంత బిల్డింగ్ లేదు. మరి దీని మీద మీరు ప్రభుత్వానికి ఏమైనా దరఖాస్తు పెట్టిందా? మస్తు సార్ కూడా ఆపించినాం సార్. అంటే ప్రభుత్వానికి చెప్పినాం సార్. ఇట్లా మా యూనియన్ లీడర్స్ ఉంటారు కదా, వాళ్ళు చెప్పిండ్రు. మళ్ళీ ఇప్పుడు గ్రామ సభలో ఎవరైనా సార్ దాంట్లో ఒక సొంత బిల్డింగ్ కావాలని కోరుకుంటున్నాం సార్. సో మీరు దరఖాస్తు పెట్టుకుంటే మన ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాధానం వచ్చింది? ప్లేస్ ఇస్తే కట్టిస్తామంటున్నారు సార్. ప్లేస్ లేక కట్టిస్తాం. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నావు? ఎట్లనైనా వేసి సార్ సొంత బిల్డింగ్ కట్టిస్తే ఇంకా కొంచెం ఇంప్రూవ్ అవుతుంది. ఇక్కడ ఆయమ్మ ఉందా మరి ప్రభుత్వం? ఎన్ని ఏళ్ళ నుంచి ఆయమ్మ పనిచేస్తుంది? 23 ఇయర్స్ ఉంది సార్. స్టార్టింగ్ నుంచి ఉంది. సో నీ ఇక్కడ సమస్య ఏంటంటే నీకు సొంత బిల్డింగ్ లేదు, దరఖాస్తు అయితే చేసుకున్నారు, ఇప్పటికైతే ఇలాంటి సమాధానం లేదు. సరే, మనం ఆయమ్మతోనైతే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? నా పేరు భాగ్యలక్ష్మి. 24 ఏళ్ళు అవుతుంది. నేను ఇక్కడ స్టార్టింగ్ నుంచి పని వర్క్ చేస్తున్నా. పిల్లలను అవగాహనతో మంచిగా చూసుకుంటున్నాము. అందరు పిల్లలు మంచిగా మాకు సహకరిస్తున్నారు. తల్లి పిల్లలు అందరికీ పొద్దున 9 గంటలకు వచ్చి ఇలా ఎగ్ పెడతాము, మధ్యాహ్నం అన్నం పెడతాము, 3 గంటలకు అట్లా మ్యాక్స్ పెడతాం. పడుకోబెట్టి లేచిన తర్వాత ఆట పాటలు చేసిన తర్వాత 3 గంటలకు మ్యాక్స్ పెట్టి కొద్దిసేపు ఆడిపించి తర్వాత అప్పుడు వాళ్ళందరినీ ఇంటికి రెడీ పంపుతాం. సరే, ఇక్కడ మన అంజమ్మ టీచర్ గారు ఇక్కడ మరి పిల్లలను ఏ విధంగా చూసుకుంటున్నారు, పిల్లల మీద ఎలాంటి శ్రద్ధ కలిగి ఉన్నారనే క్రమంలో ఇక్కడ వాళ్ళ పిల్లల యొక్క తల్లిదండ్రులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? మీ ఇక్కడ మీ బాబానా? ఎన్ని ఏళ్ళ నుంచి ఇక్కడ మీ బాబు ఇక్కడ ఉంటుంది? మీ పాపని అంజమ్మ టీచర్ ఎలా చూసుకుంటుంది? ఫుడ్ ఎలా పెడుతుంది? సో స్నాక్స్ పెడుతుందా? అన్ని విధాలుగా సహకరిస్తుందా? సరే, ఇక్కడ అంజమ్మ అయితే చాలా బాగా చూసుకుంటుంది పిల్లలని. స్నాక్స్ అయితే బరాబర్ పెడుతుంది. పర్టికులర్గా మా పిల్లల మీద అయితే మంచి శ్రద్ధ అయితే వహిస్తుందని ఇక్కడ పిల్లల పేరెంట్స్ అయితే ఆనందాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఇక్కడ తోటి ఇంకొక పేరెంట్స్తో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? మీ మన్మరాలా? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది? ఎట్లా చూసుకుంటుంది అంజమ్మ? మంచిగా స్నాక్స్ పెడుతుందా? మీకు ప్రతి నెల మీ తల్లిదండ్రులను పిలిపించి మీకు పేరెంట్స్ మీటింగ్ అటెండ్ చేస్తుందా? అన్ని విధాలుగా సౌకర్యాలు అందిస్తుందా? ఇక్కడ చూశారా, ఇక్కడ అంజమ్మ అయితే ఇక్కడ పిల్లల పట్ల మంచి శ్రద్ధ వహిస్తుంది. పిల్లలను అయితే బాగా చూసుకుంటుంది. పిల్లలకు బరాబరిగా టైం టు టైం భోజనం అయితే పెడుతుంది. పిల్లల యొక్క పేరెంట్స్తో కూడా ప్రతి నెల మీటింగ్ అయితే కండక్ట్ చేస్తుంది. పిల్లల పట్ల మంచి కార్యాచరణ అయితే కలిగి ఉంది. కాకపోతే ఇక్కడ అంజమ్మ యొక్క విజ్ఞప్తి ఏంటంటే, మాకు 24 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ పనిచేస్తున్నా, ప్రభుత్వం అయితే నన్ను గుర్తించి మా వేతనం కూడా మాకు పెంచాలి, మాకు ప్రమోషన్ కూడా మాకు ఇప్పించాలి. ఇక్కడ సొంత భవనం అయితే లేదు, అంగన్వాడికి సొంత భవనం అయితే మంజూరు చేయగలరు. ఎన్నో దరఖాస్తులు అయితే పెట్టుకున్నా,
అడుగుతున్నాం. ఇప్పటికైతే ఎలాంటి సమాధానం అయితే లేదు. సొంత భవనం గురించి అయితే మేము ప్రభుత్వాన్ని రిక్వెస్ట్ చేస్తున్నాం. మా పనికి తగ్గ వేతనం అయితే మాకు ఇంకా పెంచగలరని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం. మమ్మల్ని గుర్తించగలరని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం. మరి అంజమ్మ గారి మాటల్లో మనం చూద్దాం. అంజమ్మ, మరి ఇంత మంచి స్పందన నీకు వస్తుంది పిల్లల తల్లిదండ్రుల నుంచి, ఇక్కడ గ్రామ ప్రజల నుంచి. అంజమ్మ బాగా చూసుకుంటుంది, అంజమ్మ పిల్లల పట్ల మంచి శ్రద్ధ కలిగి ఉంది, టైం టు టైం భోజనం అందిస్తుందని అంటున్నారు. దీని మీద నీ యొక్క అభిప్రాయం ఏంటి? సార్ అక్కడ నుంచి వాళ్ళు అట్లా మంచిగా ఇస్తేనే కదా సార్ ఇంకా ఇంప్రూవ్ అవుతాం, ఇంకా చేయాలనిపిస్తుంది ఏదైనా. సో నువ్వు ప్రభుత్వానికి ఏం కోరుకుంటున్నావు? మరి ఇంత బాగా చూసుకుంటున్నావు కదా, ప్రభుత్వాన్ని నువ్వు కోరుకునేది ఏంటి? ఏం లేదు సార్, మాకు ఇప్పుడు సాలరీ ప్రభుత్వ ఉద్యోగులు అని చెప్పి భర్త చనిపోయిన వాళ్ళకు పెన్షన్ కట్ చేసింది సార్. మా భర్త చనిపోయి 25 years అవుతుంది. ఆ భర్త వీడో పెన్షన్ లేదు సార్. ఇప్పుడు ఇల్లుకు పెట్టుకున్నాం సార్, అయితే అది నాకు ఇల్లు లేదు ఏం లేదు సార్, ఒక అంగన్వాడీ పోస్ట్ తప్ప ఏమీ లేదు సార్ నా మీద. మా నాన్న ప్లేస్ ఇచ్చిండు, అక్కడ కట్టుకుందాం అనుకుంటే మీరు అంగన్వాడీ కదా ఇవ్వమన్నారు, మళ్ళీ తర్వాత ఇస్తామన్నారు సార్. కొంచెం మమ్మల్ని కూడా కొంచెం చూస్తే బాగుంటుందని. ఇది ఒకటి. రెండో విషయం ఏంటి? మీకు భవనం, స్కూల్ భవనం సార్. స్కూల్ భవనం గురించి. సరే, మనం ఇంకొక పేరెంట్స్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి అంజమ్మ యొక్క ఎలా చూసుకుంటుంది, అంజమ్మ యొక్క కార్యాచరణ ఎలా ఉంది అనేది ఇంకొక తోటి పేరెంట్స్తో అయితే మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నీ పేరేం పేరు? మీ బాబా పాపన? ఎన్ని రోజుల నుంచి ఇక్కడ ఉంటుంది? మీ ఇక్కడ టీచర్ ఎలా చూసుకుంటుంది, ఎలా ఫుడ్ పెడుతుంది, ప్రతి నెల మీకు మీటింగ్ కండక్ట్ చేస్తుందా? మీ అంజమ్మ పట్ల మీ అభిప్రాయం ఏంటి? చాలా మంచిది మేడం, పిల్లల్ని చాలా బాగా చూసుకుంటుంది. సో మీ మేడంని దొరకడం పిల్లల అదృష్టమా? చూశారా, ఇక్కడ తల్లిదండ్రులు కూడా అంజమ్మని అయితే చాలా కొనియాడుతున్నారు. చాలా ప్రాపర్గా చాలా బాగుంటుంది. మార్నింగ్ 9:30 నుంచి 4 o'clock దాకా ఇక్కడ బరాబర్గా అయితే డ్యూటీలు అయితే నిర్వహిస్తుంది. ఇలాంటి టీచర్ గారిని అయితే ప్రభుత్వం అయితే గుర్తించాలి. ప్రభుత్వం గుర్తించి ఇలాంటి టీచర్కు కావాల్సిన వసతులు అయితే కల్పించాలి. ఇక్కడ అంజమ్మ గారి డిమాండ్స్ ఏం లేదు, విజ్ఞప్తి అయితే ప్రభుత్వాన్ని అయితే కోరుతుంది. ఒకటి, అద్దె భవనంలో ఉంటున్నాం 24 సంవత్సరాల నుంచి, మాకు భవన నిర్మాణం అయితే కావాలి. రెండో విషయం ఏంటంటే మేము 24 ఏళ్ల నుంచి మేము ఇక్కడ పనిచేస్తున్నాం, మమ్మల్ని అయితే గుర్తించాలి, మాకు పనికి తగ్గ వేతనం అయితే ఇస్తున్నారు, ఇంకా మాకు పెంచగలరని చెప్పేసి ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. ఇక చివరి విషయంలో ఇక్కడ ఇంకో విషయం ఏంటమ్మా, ఇంకేం కోరుకుంటున్నావు ప్రభుత్వాన్ని? అంటే సార్ రిటైర్మెంట్ బెనిఫిట్స్, ఇంకా పిఎఫ్ సౌకర్యం కావాలి. ఈ సూపర్వైజర్ గారు ఎలా ఇక్కడ పనిచేస్తున్నారు? రాణి మేడం బాగా పనిచేస్తారు సార్. మంచి నెల రిటైన్ చేస్తున్నారా? 2 times అక్కడ వస్తారు. మీ సిడిపో మేడం ఎలా పనిచేస్తున్నారు? బాగానే చేస్తారు. సో మీ యొక్క మేడం నుంచి మీకైతే సహకారం అందుతుందా? మీ జక్కనపల్లి మండలంలో మీ యొక్క ప్రజల నుంచి మద్దతు అందుతుందా? తల్లిదండ్రుల నుంచి మద్దతు అందుతుందా? మీ డిమాండ్స్ ఏంది మరి? అంటే సార్ సొంత భవనము, సొంత భవనం ఒకటి, పనికి తగ్గ వేతనము, ఇంకా నెట్వర్క్ కరెక్ట్ లేక ఫోన్ల వరకు కొంచెం ఇబ్బంది అవుతుంది సార్. కొంచెం ఏమైనా ఫోన్స్ మార్చిస్తే. ఇది నీ డిమాండ్స్. చూసారా, అంజమ్మ అయితే ప్రాబ్లమ్స్ ఏదైతే నాకైతే ప్రభుత్వం నుంచి అయితే అన్ని విధాలుగా అయితే అందుతున్నాయి. కాకపోతే ఒకటి, సొంత భవనం ఒకటి, మా పనికి తగ్గ వేతనం ఒకటి, మాకు నెట్వర్క్ ప్రాబ్లం లేక ప్రాబ్లమై మాకు ఫోన్లు అయితే సరిగా ఆన్లైన్లో అయితే క్లాసుల్లో అటెండెన్స్ అయితే మేము సరిగా చేయలేకపోతున్నాం. మా ఫోన్ల విషయంలో కూడా ప్రాపర్గా మాకు నూతనమైన ఫోన్లు మాకు అందించగలరు. రెండోది, మమ్మల్ని గుర్తించగలరని చెప్పేసి ఇక్కడ అంజమ్మ అయితే ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తుంది. మరి ఈ యొక్క సమస్యలని మా టుడే 18 న్యూస్ ఛానల్ ద్వారా ఈరోజు మేము ప్రభుత్వాన్ని అయితే కోరడం జరుగుతుంది. ప్రభుత్వం అయితే దీన్ని గుర్తించి ఇలాంటి టీచర్ గారిని గుర్తించగలరని, ఆయమ్మని గుర్తించగలరని కోరుకుంటూ మీ టుడే 18 న్యూస్ రిపోర్టర్ ఎన్ అరుణ్, నిజామాబాద్ జిల్లా జగరంపల్లి మండలం, అంగన్వాడీ కేంద్రం 5.